ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఇప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఏం చేయాలి ఈమె గురించి, నా గురించి ఏమైనా ఆశిస్తుందా, నా గురించి ఏమైనా చేయాలనుకుంటుందా అని అడగమని గెహాజీని పంపినప్పుడు ఆమె అన్నది, నా స్వకీయుల దగ్గర నేను ఉన్నాను, నాకేం అవసరం లేదు అన్నది. తర్వాత ఎలీషా గారితో అన్నాడు గెహాజీ, అయ్యా ఆమెకి సంతానం లేదు, కుమారుడు లేడయ్యా అన్నాడు. అయితే సర్వశక్తి గల దేవుడు యొక్క ప్రవర్త అయిన ఎలీషా గారు ప్రార్థన చేసి ఉంటాడు దేవునికి ఈమెను గురించి, ప్రభువా నీ దయ నీ కరుణ కటాక్షం మరి నిన్ను ఇంతగా ప్రేమిస్తుంది, నీ దాసుని ఇంతగా ప్రేమిస్తుంది, నీ అందు ఇంత భక్తి శ్రద్ధలు చూపిస్తుంది, ఈమె పట్ల నీ దయ చూపవా, ఈమె పట్ల నీ కనికర చూపవా అని ప్రార్థన చేసి ఉంటుంది. అప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, కుమారుని కనింది, దేవుని కృపను బట్టి బాగానే జరిగింది. కానీ కొంత అనారోగ్యం వచ్చింది ఆ బాలుడికి, జ్వరం వలన ఏదో అతను మరణించాడు. ప్రహారీ గోడ పైన గది కట్టిందో, ఏ మంచము ఉంచిందో ఎలీషా గారి గురించి ఆ మంచమైన ఆ బాలును పండబెట్టేసి పరుగు పరుగున అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? దేవుని యొక్క ప్రవక్త ఎక్కడ ఉన్నాడో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా కష్టాలు, బాధలు, శోధనలు వస్తాయి, మనిషికి శ్రమలు వస్తాయి. వాటిని జయించే శక్తి మనకు దేవుడే ఇస్తాడు. ఇచ్చినవాడు దాన్ని తీసుకుంటాడు. కానీ పోరాడినప్పుడు దేవుడు సన్నిధిలో ఆ యొక్క ఆపద నుంచి తప్పించగలడు. అందుకే నేను అంటున్నాను, అతడు నాకు మొరపెట్టగా ఏమంటున్నాడమ్మా, అతనికి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను, అతని శ్రమలలో నేను తోడుగా ఉందును, అతను విడిపించి నేను గొప్ప చేసేదను. ఎంత గొప్ప మాట. కాబట్టి ఈ నేను చెప్పానే, మొదటి సామెల గ్రంథం 1వ అధ్యాయంలో ఎల్కానాకు 2 భార్యలని, హన్నకు పెనన్నకు ఇరువురు ఆమె ఆయన భార్యలు. కానీ పెనన్నకు పిల్లలు ఉన్నారు, హన్నకు పిల్లలు లేరని ఈ పెనన్న సూటుపోటు మాటలతో దుఃఖపరుస్తూ ఉండేది, వేదన కలగజేసేది అన్నకి ఎప్పుడు. ఆ మాట 6వ వచనంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే చులకన భావన, ఎందుకంటే పిల్లలు లేకుంటే భర్త లేని వారిని సమాజంలో చులకనే చూస్తారు. శుభకార్యాలకు పిలవటానికి కానీ, వాళ్ళ గృహాలలో సూచ్యమైనటువంటి కార్యక్రమాలకు కానీ వారిని త్వరగా పిలవరు. మరి అది ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ అనుమానంగా ఒక రకంగా అయినటువంటి ఇది జరుగుతుంది. నేనంటాను, మనుషుల హృదయాలను బట్టి, ఆలోచనలు బట్టి మన జీవితంలో నడుస్తుంది. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బలహీనతను బట్టి కాదు, దేవుని చిత్తంలో లేని దానిని బట్టి కాదు నేను అంటున్నాను. అలాగే హన్న చాలా దుఃఖంతో కూడినటువంటి విధానం. ఆ యొక్క షిలోన్లో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యములకు అధిపతికు యెహోవా మందిరములో ఒక ఏట ఉన్నప్పుడు అన్నపానాలు అయిన తర్వాత ఆమె దుఃఖాక్రాంతురాలై ఆ మందిరంలోకి వెళ్ళిందంట. వెళ్ళి ప్రార్థన చేస్తుంది. మొదటి సామెల గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనం. వారు షిలోనులో అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి
యాజకుడైన ఏలి మందిరపు స్తంభము దగ్గర తన పీట మీద కూర్చొని ఉన్నప్పుడు బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొనుము. నీ సేవకురాలైన నాకు మగ పిల్లవాణ్ణి దయచేసిన ఎడల వాని తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికీ రానియవక వాడు బ్రతుకు దినముల అన్నిటిను నేను వాడికి యెహోవాకు నీకు నేను అప్పగించునని మొక్కుబడి చేసుకొని, ఏం చేసుకున్నది? మొక్కుబడి చేసుకున్నది, ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్న ఈ విధముగా విజ్ఞాపన చేస్తూ మొక్కుబడి చేసుకున్నది. మగపిల్లవాడిని దయచేసి చాలు, నాకు ఈ గొడ్రాలనే నిందిపోతుంది, ఈ అపకీర్తి నాలో నుంచి తొలగిపోతుంది, నాకు కలుగుతున్న ఈ శ్రమ నుంచి నేను విడుదల పొందుతాను, దయచేసి నాకు సహాయం చేయి అనే ఒక మాట ఆమె పలికినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయటం ఏం చేసిందట? తనకు కలిగిన బాధను బట్టి ప్రార్థన చేయటం, తనకు కలిగిందని బట్టి ప్రార్థన చేయటం. నేను ఈ మధ్యకాలంలో మొన్న 14వ తారీఖున ఇదే నెలలో ఏప్రిల్లో ఆదివారము లావణ్య అనేటువంటి అమ్మాయికి కుమారుడు జన్మించాడని చెప్పాను కదా, వాడి పుట్టినరోజు. 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరంలో ప్రవేశపెడుతున్న సందర్భంలో మందిరానికి తీసుకెళ్ళింది, పాస్టర్ గారితో ప్రార్థన చేయించారు, పలహారాలు పంచారు, సంతోషంగా వచ్చారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, ఆదివారం ఆ రోజు సాయంకాల సమయంలో నాకు ఫోన్ చేసి చెప్పింది, అన్నయ్య మీరు రావాలి మా ఇంటికి అన్నారు. ఏంటమ్మా అన్న, నా కొడుకు పుట్టినరోజు కదా ఈరోజు, కొద్దిగా ప్రార్థన చేసి వెళ్దు రా అన్నది. సరే అమ్మా వస్తానన్నా. వెళ్ళాను. వెళ్ళి సర్వసాధారణంగా పుట్టినరోజులకు మనం ఏం చేస్తాం? అయా దీర్ఘాయుషుతో నింపండి, మంచి విద్యను అభ్యసింపచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, ప్రభువా తల్లిదండ్రులకు వినయ విధేయత కలిగిన వాడిగా, మీ యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవింపచేయండి, లోకములో పడిపోకుండా, లోకాశలకు పడిపోకుండా కాపాడండి ప్రభువా అని ఈ విధంగా మనము ప్రార్థన చేస్తాం, అవునా లేదా? కానీ అక్కడ నేను ప్రార్థన ప్రారంభించిన తర్వాత 5 సెకండ్ల తర్వాత నా ప్రార్థన మారిపోయింది. 5 సెకండ్ల తర్వాత నా ప్రార్థన మారిపోయి ఎలా ప్రార్థన చేయటం ప్రారంభించా? ప్రభా నీ కుమారుని గాయమైన హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను. ప్రభా నువ్వు చెప్పిన ప్రకారం ప్రభా ఈ కుమారుడు నీ పాత్రగా వాడబడాలి, నీ పనిముట్టుగా వాడబడాలి ప్రభా, నిత్యం నీ ఆత్మతో నింపబడాలి ప్రభా, నీ వాక్యోపదేశాలు ప్రభా విస్తారమైనటువంటి ఆయన వాక్యోపదేశాలు చేయటానికి నీ మందిరంలో నీ పక్షాన్ని నిలబడటానికి నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నందుకు మీ స్తోత్రాలు. అనేక మంది నీ తట్టు త్రిప్పటానికి గొప్ప సాధనముగా వాడుకోబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ కుమారుని ప్రభా అగ్ని వలె నువ్వు మండిస్తున్నందుకు, నీ ఆత్మతో మండిస్తూ జ్వాల వలె మండిస్తున్నందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఇతని ప్రభా మండటమే కాదు, అనేక మందిని రగిలించగలిగినటువంటి శక్తివంతుడిగా నువ్వు సిద్ధపాటు చేస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా ప్రార్థన కొనసాగింది. ఆమెనన్నా సరే, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదో తిన్నాను, తాగాను, బయలుదేరి వచ్చేసా. నాకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఏ వాక్యం చెప్పినా ఎవరి గురించైనా ప్రార్థన చేసినప్పుడు నేను దాన్ని నెమరు వేసుకునే అలవాటు నాకు ఉంది. నెమరు వేసుకోవటం అంటే మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని నేను ఎలా వాక్యం చెప్పానా, నేను ఎలా ప్రార్థన చేశానా, ఈ ప్రార్థన ఎలా సాగింది,
వాళ్ళకు మేలు జరుగుతుందో జరగదు తర్వాత విషయం. నేను దేవుని ఆత్మతో నా ప్రార్థన చేసిన నా సొంత మాటలు నా నోటి నుంచి బయటకు వచ్చా తెలిసిపోతుంది, నాకు తెలిసిపోతుంది. ఆ విధంగా నేను రిమైండ్ చేసుకుంటా, నేను ఆ విధంగా నేను జ్ఞాపకం చేసుకుంటా ప్రార్థనను కానీ వాక్యాన్ని కానీ. నేను ఆ రాత్రి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను 9 గంటల అపరాంతరం వచ్చాను. నేను మళ్ళీ అన్నీ కూడా కూర్చొని జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రార్థన చాలా భిన్నంగా అనిపించింది నాకు. ఈ ప్రార్థన నేను చేయలేను, నేను చేయటానికి అవకాశం లేదు. ఎవరు చేశారు? నాలో నుంచి ఎవరు చేశారు? ఎవరు పలికించారు ఇది నన్ను అని ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ఆ కుమారుని గురించి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఆ కుమారుని గురించి. ఎవరితో మాట్లాడాడు అంటే అక్కడ ఉన్నది తల్లిదండ్రులే, అమ్మమ్మ, తాత, వీళ్ళ నలుగురే ఉండేది, పిల్లలిద్దరు. ఎవరు లేరే. ఎవరితో మాట్లాడారు? అసలు ఎందుకు మాట్లాడారు ఈ విధంగా? అది సంఘము కాదు, అది మందిరం కాదు, అది ఇల్లే అని నాకు ఆలోచనలు పలు విధాల ఆలోచనపోయినాయి. సరే, ఇది ఏదో సంథింగ్ తెలుసుకోవాలనుకున్నాను. తెల్లారింది, శిబిరానికి వచ్చాను. శిబిరానికి వచ్చిన తర్వాత సమయం చూసుకొని నేను లావెండకు ఫోన్ చేశా. అమ్మా అంటే, అన్నయ్య చెప్పు అన్నయ్య అన్నది. అరే రాత్రి ప్రార్థన ఎలా జరిగిందిరంటే బాగా జరిగింది అన్నయ్య అన్నది. బాగా జరగటం కదరా, ప్రార్థన నేను చేశాను కదా, ఆ ప్రార్థన గమనించావా అన్న. గమనించిన అన్నయ్య అన్నది. ఏంటి ఆ ప్రార్థన అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. మాకైతే అర్థమైంది అన్నయ్య అన్నది. ఏంటమ్మా అన్న. మీరు వెళ్ళిన తర్వాత నేను మా ఆయన ఇద్దరు కూడా మాట్లాడుకున్నాం. దేవుడు మనకు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చేసుకున్న వడంబడిక, మనం చేసుకున్న మొక్కుబడి మనకు తెలియజేశాడు. తన దాసుని ద్వారా మనకు బయలుపరిచాడు అనే సంగతి మాది. ఏంటిరా అక్క మీకు మొక్కుబడి అడగవచ్చా అన్న. అదేమి లేదన్నా, నేను చెప్తాను మీకు అన్నది. చెప్పమ్మా అన్న. చెప్పమంటే సహోదరి అన్నది, ఏమి లేదన్నా, కోయిట్ వచ్చింది కదా మనకు. ఆ కోయిట్ సమయంలో రెండోసారి కోయిట్ వచ్చినప్పుడు అభిషేక్ రాజుకు అటాక్ అయిందన్నా. అటాక్ అయినప్పుడు ఆయన పరీక్ష చేయించుకున్నప్పుడు ఆయన కోవిడ్ అని అర్థమై మందులు వాడుతున్నాడు. ఆయన మందులు వాడుతుండగానే మళ్ళీ నాకు అటాక్ అయింది. నాకు అనుమానం వచ్చి నేను కూడా పరీక్ష చేయించుకున్నాను. అప్పుడు నాకు కూడా కోవిడ్ వచ్చిందని నాకు నిర్ధారణ అయిపోయింది పరీక్ష ద్వారా. మా ఇద్దరికి కోవిడ్. అప్పుడు చిన్నోడు, అప్పుడు సంవత్సరం పిల్లడు. అప్పుడు ఈడన్నీ మాతో ఉన్నాడు. మేము తాగినాయి, మేము తిన్నాయి అన్నీ కూడా అక్కడ పెడుతుంటే ఈడు తెలిసో తెలియకో నాకుతున్నాడు, అవి చేస్తున్నాడు ప్రార్థనని. నేను చూసినప్పుడు భయపడినానన్నా. భయపడి నేను ప్రార్థన చేసుకున్నాను దేవునికి. ఈ విధంగా చేసిన అన్న అంటే, ఏ విధంగా చేసావురా అన్న. అయ్యా మా ఇద్దరు కూడా కోవిడ్ ఉంది, మందులు వాడుతున్నాం, నీ దయలో మేము బాగుపడాలి. ఈ కోవిడ్ సిమ్టమ్స్ కానీ ఈ కోవిడ్ ఏదైనా సరే నా కుమారునికి రాకూడదు, వాని శరీరాన్ని తాకకూడదు, వాడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండాలి. నేను నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా కుమారుడు ఆరోగ్యంగా ఉండాలి. మేము ముగ్గురము ఆరోగ్యంగా ఉన్నా ఇదిగో నా కుమారుడు నీ పనికి నేను అప్పచెప్తా, నీ శావకుడిగా నేను అప్పచెప్తాను, నా కుమారుడు నీ పనే చేస్తాడు అయ్యగారు ప్రభు అని చెప్పి ప్రభువుతో మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసిందంట. చప్పట్లో దేవుని భయపరచండి. ప్రైజ్ లార్డ్. బాధలు వస్తాయి, అందరికీ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ మనము ఇతర ప్రాంతానికి పరిగెత్తక మునిపే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండాలి. దేవునితో మనం ముఖాముఖి ప్రార్థన అప్పచెప్పగలిగిన వారిగా ఉంటే బాగుంటుంది. నా ప్రియ సహోదరి ఆ సహోదరి అలా చెప్పిందంట. ఆ విషయం నాకు తెలియదుగా. కానీ దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను వారి ఇంటికి ప్రవేశించి ప్రార్థన చేయుచుండగా ఆ కుమారుని పుట్టినరోజు గురించి ఆ యొక్క ప్రిన్స్ చార్లెస్ ఆ బాలుడి పేరు, ప్రార్థన చేయుచుండగా ఆయన గురించి పలికిన ఈ మాటలో
నాకు ఆశ్చర్యమనిపించింది. అంటే తల్లిదండ్రులకు మరొకసారి రిమాండ్, అంటే మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మనకొకసారి తెలియజేస్తున్నాడు. ఈడు నా కుమారుడు, నా బిడ్డ, జాగ్రత్తగా పెంచండి, భయభక్తులతో పెంచండి. వాడు ఇప్పుడే హల్లెలూయా అంటాడు, ఇప్పుడే పాటలు పాడుతుంటే పాటలు పాడతాడు, ఇప్పుడే చప్పట్లు కొడతాడు. 4 సంవత్సరాల వయసు అనికి చప్పట్లు కొడతాడు, యేసయ్యా అంటాడు, కేకలేస్తాడు. వాడు చాలా మంచి కూరోడు, వాడంటే నాకు చాలా ఇష్టం కూడా. అప్పుడప్పుడు ఈ శిబిరానికి వచ్చినప్పుడు వాడు చాలా ప్రార్థన చేస్తే చక్కగా తల ఉంచుకొని ప్రార్థన చేయించుకుంటాడు. అటు ఇటు కదలడు, 4 సంవత్సరాల వయసు వాడు కదలడు. నేను ఆమెను అనగానే వాడు ఆమెను అంటాడు. నాకు చాలా ముచ్చటేస్తుంది ఆ చార్లెస్ని చూస్తే. దేవుని యొక్క పెంపకములు. అందుకే ఇప్పుడు ఆ కుమార్తె చెప్పిన తర్వాత నాకు వాని మీద ఇంకా ప్రేమ పెరిగింది, ఇంకా వాడి మీద అంటే వాడంటే నాకు ఇష్టమైంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్న అవడంబక్కి చేసుకున్నది. మగపిల్లవాడిని నాకు అనుగ్రహించు ప్రభువా, నేను నీ మందిరములో నీ కుమారుడిగా నేను అప్పచెప్తానన్నది. అలాగే ఆ యొక్క 1వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తే గాన మగపిల్లవాడిని అనుగ్రహించినప్పుడు ఆ మగపిల్లవాడికి అన్నకు ఆ యొక్క నింద, ఆ శ్రమ నుంచి విడుదల పొందింది, ఆ కష్టం నుంచి విడుదల పొందింది, అనేకమైన బాధల నుంచి విడుదల పొందింది. అందుకే అంటాడు కదా, అతడు మొరపెట్టగా నేను అతనికి ప్రత్యుత్తరం ఇస్తాను, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, అతను విడిపించేతను గొప్ప చేసేదను. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్న ఒక్క కుమారునితో ఆగలేదు దేవుడు. అన్నకు ఇంకా స్వామియులు ప్రవర్తే కాకుండా ఇంకా 3 కుమారులను 3 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడని 2వ అధ్యాయంలో ఉంది. సంతతి కలిగిన తల్లిగా దీవించి ఆశీర్వదించాడు సర్వశక్తి గల దేవుడు. ఎందుకంటే దేవుణ్ణి వాళ్ళు ప్రేమించాడు గనక, క్రియ రూపములో ప్రేమించారు గనక, మాటల ద్వారా కాదు. వారి ప్రవర్తన, వారి పనులలో దేవుని ప్రేమ ఎంతో ఇతరులకు చూపెట్టారు. అలాగే నా విషయంలో కానీ, ఆ యొక్క మందిరములో కానీ అనేకమైన పాస్టర్లు వచ్చినప్పుడు ఆ మందిరానికి వారికి పరిచర్య చేసే విషయంలో కానీ ఈ సామ్యూయలు గారు, ఈ సిప్రా గారు చేసిన ఆ పరిచర్య, చేసిన పనులు, ఆ ప్రేమ, పంచిన ప్రేమ దేవుడు వాళ్ళని చూశాడు. కాబట్టి ఆ కుమార్తె కూడా అంతే భక్తురాలు, ఆ కుమారుడు అభిషేక్ రాజు కూడా అంతే భక్తుడు, అంతే విశ్వాసి. వారిరువురు యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క ఉన్న భయభక్తులు, వారి యొక్క పద్ధతులు, వాళ్ళ అలవాట్లు అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కనుకనే వారికి ఆ శ్రమల నుంచి, ఆ కోవిడ్ కాల సమయంలో కోవిడ్ అటాక్ అయినప్పటికీ ఎటువంటి సమస్య రాకుండా, ఎటువంటి అనారోగ్యం కలగకుండా వారి 3 కాపాడాడు దేవుడు. చప్పటి కూడా దేవుని భయపరచండి. నేను గొప్ప కార్యము చేసిన దేవుడికి మనం అలాగే ఉండాలని నేను ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే నాకు ప్రేరేపణ కలిగించి నాలో నుంచి ప్రార్థన చేశాడు. నాకు తెలియదు కదా ఎంత. అలాగే సున్నమిరాలకు కూడా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం చదువు. ఇప్పుడు ప్రశ్నిస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కుమారుని కావాలని నేను అడిగానా? నన్ను భ్రమ పెట్టవద్దని ఆ రోజు నీకు చెప్పలేదా? ప్రైజ్ లార్డ్. 30 యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను ఎడవను. ప్రైజ్ లార్డ్. ఈ పట్టుదల ప్రతి ఒక్కరికి ఉండాలి. భక్తిమంతులైన, విశ్వాసులైన, నమ్మకస్తులైన, నిజ క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఈ పట్టుదల ఉండాలి. యెహోవా జీవముతోడు, నీ జీవంతోడు నిన్ను ఎడవను. నువ్వు నాతో పాటు రావాల్సిందే నా ఇంటికి అని చెప్పి పట్టుబడి ఆయన బలవంతం చేయగా అతను ఆమెతోటి పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే 36 వచనం. వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని వద్దకు రాగా నీ కుమారుని ఎత్తుకోమనెను. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క ఎలీషా గారు ప్రవేశించాడు ఆ రూములోనికి, ఆ గదిలోనికి. ఆ మంచం మీద ఉన్నటువంటి బాలును చూశాడు, నిర్జీవుడై పడి ఉన్నట్టు చూశాడు. వాళ్ళందరినీ బయటికి పొమ్మన్నాడు, తలుపు వేశాడు. వాళ్ళిద్దరే ఉన్నారు.
ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏం చేశాడు అని కాదు, ఆయన దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించాడు. ఆ పిల్లవాడిని బ్రతికించాడు. నా ప్రియ సహోదరి సహోదరా, బ్రతికించి ఆమెను పిలిపించి, అదిగో నీ కుమారుడు, నువ్వు వెళ్ళి ఆ కుమారుని ఎత్తుకుని పొమ్మని చెప్పగా, చదువు. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి కుమారుని ఎత్తుకొని పోయాను. ప్రైజ్ లార్డ్. వాడంబడిక చేసుకున్న ప్రకారం హన్న కూడా ఆ యొక్క బాలుని ఎత్తుకొని పాలు విడిచిన తర్వాత ఆయా బాలును తీసుకొని కొన్ని యొక్క దేవునికి మొక్కుబడులు చెల్లించాలని కొన్ని పదార్థాలు తీసుకొని షిలోనులో ఉన్న సైన్యములకు అధిపతికు యెహోవా మందిరానికి వెళ్ళి ఆ మందిరంలోనే ఏలి అప్పచెప్పాడు. ఆ మందిరంలో అప్పచెప్పి వచ్చింది సమూయేలు ప్రవర్తన. ప్రైజ్ లార్డ్. అలాగే ఈరోజు ఈ కుమార్తె కూడా ఇంత గొప్పగా చేసిన తర్వాత దేవుడు తన దాసుని ద్వారా బయలుపరిచాడు. మరొక్కసారి నాకు మరొకసారి గుర్తు చేశాడని సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ఆమె అంటుంది, అన్నయ్య ఇగో డబ్బులు ఈ టీవీ ఛానల్ నువ్వు ప్రకటించు, ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేను ఇస్తానన్నా అని చెప్పి ఆ అమ్మాయి డబ్బులు తీసి నాకు డబ్బులు ఇచ్చింది. ఈ టీవీ ఛానల్ వారికి ఖర్చుకు ఆ కుమార్తె భరించింది. తన కుమారుని విషయంలో పుట్టినరోజు దేవుడు ఆశీర్వదించిన సందర్భంలో, దేవుడు జ్ఞాపకం చేసిన సందర్భంలో తన దాసుని ద్వారా బయలుపరిచిన సంతోషంతో, అన్నయ్య ప్రవచన టెలివిజన్ వారికి నువ్వు ఎంత చెల్లిస్తావో ఒక్కరోజు శుక్రవారము ఆ సొమ్మంతా నేను ఇస్తున్నానన్నయ్య, వాళ్ళకి చెల్లించనయ్య. నా కుమారుని యొక్క పుట్టినరోజు సందర్భం కానీ ఈరోజు ఈ ప్రవచన టెలివిజన్ వారికి చెల్లించవలసిన ప్రతి రూపాయి కుమార్తె నాకు ఇచ్చింది. నేను వారికి ఇవ్వటానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి భక్తి అంటే ఇది క్రియారూపములో చూడాలి. ప్రేమించటం అంటే అది కాదు. అందుకంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పించదను, నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఈరోజు ఆ కుటుంబం ఘనపరచబడింది. మన భాస్కర్ వివాహం జరిగింది. మించినటువంటి ఆలోచన చేయలేనటువంటి స్థితిలో ఆ కుమారుని వివాహాన్ని ఘనంగా జరిగించాడు దేవుడు. 200-300 ప్రజలతో వివాహము బంతి ముగించుకుందాము అనుకున్నటువంటి వారు 800 మందికి భోజనాలు పెట్టగలిగిన స్థితి, ఆ యొక్క ఇంటి ముందు పందిరి, ఆ ఇంటి ముందు టేజీ, ఆ తర్వాత మందిరంలో పెళ్ళైన తర్వాత హఠాత్తుగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ జరిగించడానికి సర్వశక్తి గల దేవుడు వారికి అన్నీ సమకూర్చాడు. ఈ కార్యక్రమాలు ఘనం అంటే ఇది. ఆయన నామమును ప్రేమించేవాడు, ఆ ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు నామమును ఎరిగిన శక్తి ఎరిగిన వారు కనుక ఆ యొక్క సమూయేలు గారు సిపిరా గారిని, అలాగే ఆ యొక్క లావణ్యను అభిషేక్ రాజు తన యొక్క భాస్కర్ యొక్క యువ విషయంలో ఆ ప్రాంత ప్రజలందరూ కనువిప్పు కలిగేలాగా దేవుని యొక్క భక్తి అంటే ఎలా ఉంటుందో, దేవుని యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో, దేవుని యొక్క సహాయం అంటే ఎలా ఉంటుందో అందరూ గ్రహించేలాగా తెలుసుకునేలాగా ఆ యొక్క కార్యక్రమాన్ని వివాహ మహోత్సవాన్ని వాళ్ళు జరిగించారు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు వాళ్ళతో కాదు అలా చేయటం, కానీ దేవుడు చేశాడు. అద్భుతం. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎలాగ ఖర్చు పెట్టారో వాళ్ళకే తెలియలా, అంత ఘనంగా జరిగించాడు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ధనికులు వచ్చారు, ఆస్తిపరులు వచ్చారు, అధికారులు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఈ గుడివాడ పట్టణంలో ఉన్న చాలామంది వచ్చారు. చిన్న కుటుంబం, వాళ్ళు ఉన్న ఇల్లు రేగిళ్ళు, డాబా కూడా కాదు, చాలా ఘనంగా జరిగించి. ఇవన్నీ ఎట్లా జరిగినాయంటే నేను ఒక మాట చెప్తా, దేవుణ్ణి ప్రేమించారు గనక దేవుడు వారిని ప్రేమించాడు, అంతే. నేను ఈ మాట మాత్రమే నేను చెప్పగలను. వారు దేవుణ్ణి ప్రేమించారు గనక వారిని దేవుడు ప్రేమించాడు. వారు దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రజల వాసులకు, ఆ ప్రాంత ప్రజలకు, తన బంధువులకు, తన రక్త సంబంధులకు కనులార చూపించాడు. ఇది వాస్తవం, ఇది జరిగిన కథ, ఇది బుర్ర కథ కాదు,
ఇంకా వేరే కథ కాదు. అన్నకు గణపరిచాడు దేవుడు, సునోమిరాలను గణపరిచాడు. ఇలా లావణ్యను, సామేలు గారిని, సిప్రా గారిని గణపరిచారు. ఆ యొక్క ప్రభా ఎస్సీ కాలనీలో ఘనంగా లేవనెత్తాడు. దేవుడు వారి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు భోజనం ఖర్చు కూడా విజయవాడలో ఉన్నటువంటి కుమారుడు అరుణపాల్ ఈ భోజనం ఖర్చు భరించాడు. ఆయన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన ఉద్యోగాన్ని దేవుడు దీవించునుగాక. అతను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. చక్కటి గుణవతి అయిన భార్య నా కుమారునికి అనుగ్రహించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా దేవా, ఈరోజు నాయన ఇదిగో ప్రభు ఈ వాక్యము చెప్పటానికి కారణము లావణ్య, అభిషేకరాజు వారిరువురిని ప్రేమించి ఇచ్చినట్టు కుమారుడు నాయన ప్రభు ఫినిస్ చార్లెస్ వాళ్ళు ఏప్రిల్ 14వ తారీఖున జన్మదినం జరిగింది. ఆ శుభ సందర్భంలో నేను ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు నాయన నన్ను మీరు శిలువ చట్టును మరుగుపరుచుకొని నాలో నుంచి మీరు మాట్లాడి వారితో నాయన ప్రార్థన చేస్తున్న సమయంలో కూడా మీరే ప్రార్థన చేశారు. కుమారుని యొక్క స్థితిగతి యావత్తు ఎలా పెంచాలో తల్లిదండ్రులకు నువ్వు తెలియజేసావు ప్రార్థనలు వాక్యం ద్వారా. నీకు అప్పచెప్పిన కుమారుని ప్రభా వాళ్ళు నీ పక్షాన పెంచడానికి ప్రయత్నం చేయించుండగా వారికి పూర్తి సహాయం అందించండి. మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. వారు నన్ను ప్రేమించుచున్నారు గనక అని వారి శ్రమలను తప్పిస్తానని, ఆ ప్రకారము వారు చేసే ప్రార్థనలో నేను ప్రత్యుత్తరం ఇస్తానన్నావు. శ్రమలలో వారికి నేను తోడుగా ఉంటాను, విడిపించి గొప్ప చేస్తానన్నావు. దీర్ఘాయుష్తో నేను తృప్తిపరుస్తానన్నావు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, నా దేవా, నీ కుమారుడు అభిషేకరాజు అలాగే లావైన ఇరువురు కూడా నా ప్రభువా, నా దేవా, తన కుమారుడైన ఫినిస్ చార్లెస్ దీర్ఘాయుష్వంతుడై నీ సేవకుడై నీ పనిముట్టుగా వాడబడుతున్నప్పుడు వారు కనులారా చూసి ఆనందించి నిన్ను స్తుతించే వారుగా ఉంచుతున్నందుకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. శ్రమలలోనే తోడే ఉంటానన్న ప్రకారం అన్న శ్రమలో ఉన్నప్పుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు తోడే ఉండి ఆమెను గణపరిచిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సునేమిరాలని ప్రభువా, సుననేమి పట్టణంలో నాయనా నువ్వు గణపరిచిన విధానాన్ని బట్టి సంతతి కలిగిన తల్లిగా దీవించి ఆశీర్వదించి గణపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆ ప్రకారమే నా తండ్రి, నా దేవా, ఈ గుడివాడ పట్టణంలో ఎస్సీ కాలనీలో ఉన్నవాసం ఉంటూ జీవిస్తున్నటువంటి బీద కుటుంబం, ఒక చిన్న కుటుంబం, సామేలు గారు, సిప్రా గారిని నువ్వు నాయన భాస్కర్ వివాహము చేత గణపరిచావు తండ్రి, మీ స్తోత్రాలు. అలాగే అభిషేకరాజును లావణ్యను కూడా తన బావగారిగా, తన యొక్క చెల్లిగా వారిని కూడా ప్రభు గణపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కార్యంలో అద్భుతాలు, నీ కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువా, ఊహించనివి, ఒక అందనివి ప్రభువా. సామేలు గారు, సిప్రా గారు ఏంటి వివాహం ఈ విధంగా చేయటం ఏంటి అని ఆ కాలంలో ఉన్న వారందరూ కూడా బంధువులు, రక్త సంబంధికులు సైతం ఆశ్చర్యపడేలాగున నువ్వు కార్యాలు జరిగించి వివాహం జరిగించావు, మహిమ పొందావు తండ్రి. అందరూ బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కుమారుడు ఫినిస్ చార్లెస్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ పాత్రగా పనిబట్టుగా సిద్ధపాటు చేయండి. అంచెలంచెగా ఎదుగుటకు కృపణయ చేసి నీ మందిరములో నీ సేవకుడిగా స్థిరపరిచి ప్రతిష్ఠించుకొని నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.
సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలివ